230 మిలియన్ సంవత్సరాల క్రితం వర్షం కురిసిన ఒక రోజు. ఆ వర్షం మామూలుది కాదు, యాసిడ్తో తయారయ్యి ఉంది. 1 మిలియన్ సంవత్సరాల వరకు ఆ వాన ఆగకుండా భూమి మొత్తం కురిసింది. పొడి మరియు ఎక్కువగా నీరు అవసరం లేని వాతావరణాలకి అలవాటు పడిన జీవులు ఎక్కువ నీటిని తట్టుకోలేక అంతరించాయి. దీన్నే కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ అంటారు. అయితే ఈ ఘోరం తరువాత ఒక రాక్షసుడు పుట్టి భూమికి రాజుగా మారాడు. అదే డైనోసార్. 230 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న కాంటినెంట్స్ అన్నీ కలిసి పాంజియా అనే మహాఖండంగా ఉండేది. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఇప్పుడు ఈశాన్య నార్త్ అమెరికాలోని ప్రాంతం, అంటే అప్పుడు వ్రాంగేలియాగా ఉన్న ప్రాంతంలోని అగ్నిపర్వతాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. దీనివల్ల నీటి కింద ఉన్న నేల అయిన పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ ముందుకు వచ్చి నార్త్ అమెరికా ప్లేట్ కిందకి జారిపోయింది. దీనివల్ల చాలా ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఆవిరి రిలీజ్ అయ్యాయి. ఇవి వేడిని ఎస్కేప్ అవ్వకుండా ఆపుతాయి. సో భూమి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందువల్ల టెంపరేచర్ ఒక్కసారిగా 4 నుండి 8 డిగ్రీస్కి పెరిగింది. ఇది ఎంత విధ్వంసానికి దారి తీసిందంటే వాతావరణం పూర్తిగా మారిపోయింది. సముద్ర ప్రవాహాలు ఎప్పుడూ చూడని పెద్ద పెద్ద తుఫానులు సృష్టించి భూమిని అల్లకల్లోలంగా మార్చాయి. అయితే అప్పటి పాంజియాలో ఎక్కువగా రెప్టైల్స్ అంటే బల్లిజాతి జీవాలు, ఆంఫీబియన్స్ అంటే కప్పల జీవులు ఉన్నాయి. డైనోసార్స్ ఇంకా పూర్తిగా ఎవాల్వ్ అవ్వలేదు. భూమి వాతావరణం చాలా డ్రైగా ఎడారిలా ఉండేది. పాంజియా చాలా పెద్దది. సో సముద్రంలో పుట్టిన చల్లటి గాలులు లోపలి వరకు వెళ్లి వర్షం పడటం కష్టమైపోయేది. కానీ తీర ప్రాంతాల్లో కొండలు, చెట్లు ఉండేవి. ఇవి మబ్బుల్ని ఆపి వర్షంగా మార్చడంతో మంచినీటి నదులు, చెరువులు ఫామ్ అయ్యాయి. సో పాంజియాలోని ఎక్కువ శాతం జీవులు తీర ప్రాంతాల్లో బతికేవి. కానీ ఇదంతా కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ ముందు. ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతాలు భూమి భవిష్యత్తునే మార్చేశాయి. వీటి ద్వారా పుట్టిన గ్రీన్ హౌస్ వాయువులు వేడిని ఆపేసి గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యాయి. టెంపరేచర్ పెరిగి సముద్ర ప్రవాహాల డైరెక్షన్ మారిపోయాయి. జనరల్ గా సముద్ర ప్రవాహాలు గాలిని క్యారీ చేసి వర్షాలు పడేలా చేస్తాయి. కానీ వాటి డైరెక్షన్ మారితే ఒకచోట పడాల్సిన వర్షం ఇంకో చోట పడుతుంది. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్లో కూడా ఇదే జరిగింది. వేడిగా ఉండాల్సిన చోట వర్షాలు పడ్డాయి. వర్షాలు పడాల్సిన చోట కటిక ఎండలు కాశాయి. సో నీరు కావాల్సిన జీవులు అది దొరక్క అంతరిస్తే నీరు అవసరం లేని చోట్ల వరదలు వచ్చి మొత్తం మార్చేశాయి. అయితే కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్లో బద్దలైన అగ్నిపర్వతాలు చాలా కార్బన్ డయాక్సైడ్ ని వదిలాయి. ఇది సముద్రాల్లో కలిసి నీటిని ఎసిడిక్ గా మార్చింది. నీరు సడన్ గా మారిపోయేసరికి కాల్షియం కార్బనేట్స్ తో పెంకులు తయారు చేసుకునే జీవులైన కోరల్, మొలస్క్స్ మరియు క్రస్టేషియన్స్ ఇబ్బంది పడ్డాయి. చివరికి నీటిలో బతికే మెరైన్ స్పీషీస్ లో 50 నుండి 70% అంతరించాయి. వీటిలో ఎమోనాయిడ్స్, ట్రిలోబైట్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఆ అగ్నిపర్వతాలు ఇంకా చాలా ఘోరాలు చేశాయి. వీటిలో 3 చాలా ఇంపార్టెంట్. 1 కార్బన్ సైకిల్, 2 వాటర్ సైకిల్, 3 జియోలాజికల్ సైకిల్. ఇవి ఎలా జరిగాయో, అగ్నిపర్వతాలు వదిలిన కార్బన్ డయాక్సైడ్ ని కార్బన్ సైకిల్ ద్వారా భూమి క్రస్ట్ అబ్జార్బ్ చేసుకుంది. అంటే చెట్ల యొక్క ఫోటోసింథసిస్ కార్బన్ డయాక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకున్న రాళ్లు విరిగి భూమిలో కలిసిపోవడం లాంటి చర్యలతో కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ కాంపౌండ్స్ వేరయ్యి భూమి క్రస్ట్ లో కలిశాయి. ఇది వాటర్ సైకిల్ ని కూడా మార్చేసింది. అంటే కార్బన్ డయాక్సైడ్ వల్ల పెరిగిన వేడి వల్ల ఎక్కువ నీరు ఆవిరిగా మారి వాతావరణంలో కలిసింది. కొంత సమయం తర్వాత ఈ ఆవిరి మబ్బులుగా మారి ఆ తర్వాత వర్షం రూపంలో మళ్లీ భూమికి చేరాయి. ఇది ఆగకుండా 1 మిలియన్ సంవత్సరాల పాటు జరగడం వల్ల పెద్ద వరద వచ్చి భూమి మొత్తాన్ని మార్చేసింది. భూమి మారింది అంటే జియోలాజికల్ చేంజ్ జరిగినట్టే కదా. సో అగ్నిపర్వతాలు బద్దలయ్యి వరుసగా మనం మాట్లాడుకున్న కార్బన్, వాటర్ మరియు జియోలాజికల్ సైకిల్ చేంజెస్ ఎలా జరిగాయో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది జరక్కముందు పాంజియా మధ్యలో అసలు వర్షం పడేది కాదు, ఎడారిలా ఉండేది అన్న గుర్తుందా? కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ ఈ పరిస్థితిని మార్చేసింది. కొన్ని వేల సంవత్సరాల వరకు వర్షం పడని చోట వరద వస్తే ఏమవుతుంది? ఏముంది, డ్రై వాతావరణానికి అలవాటు పడిన ఎకోసిస్టమ్ కి కాలం చెల్లుతుంది. ఇక్కడ పడిన వర్షం మామూలుది కాదు, యాసిడ్ది. సో 1 మిలియన్ సంవత్సరాల వరకు ఈ యాసిడ్ వర్షం పడటంతో కొండలు కూడా కరిగిపోయాయి. వీటి మీద నీరు నిలిచిపోయి గుంతలు పడ్డాయి. కాలక్రమేణా ఇవే గుహలు, కేవ్ సిస్టమ్స్ గా మారాయి. ఇలాంటి ట్రయాసిక్ కేవ్ సిస్టమ్స్ ని బ్రిటన్ లో కనిపెట్టాం. వీటిని స్టడీ చేసిన సైంటిస్టులకి ఆ రోజుల్లో బతికిన జీవుల యొక్క శిలాజాలు దొరికాయి. వీటి ద్వారా 50% సముద్ర జీవులు, అనేక రకాల మొక్క మరియు నేల మీద బతికే జంతు జీవాలు అంతరించాయి అని తేలింది. ఈ ఎక్స్ట్రీమ్ మార్పుని తట్టుకొని బతికున్న జీవుల నుండి ఇప్పుడు మనం భూమి మీద చూస్తున్న అన్ని జీవులు వేరయ్యాయి. వీటిలో డైనోసార్స్ కూడా ఉన్నాయి. అదేంటి, డైనోసార్స్ ఎప్పుడో అంతరించాయి కదా?
ఇప్పుడు భూమి మీద ఉన్నాయి అని అంటున్నా అనుకోకండి. అవి నిజంగా ఉన్నాయి. కాకపోతే సినిమాల్లో చూపించినట్టు ఒక ట్రక్ అంత పెద్ద సైజులో పెద్ద పెద్ద పళ్ళు, గోళ్లు వేసుకుని కాకుండా పక్షుల రూపంలో ఎవాల్వ్ అయ్యాయి. అవును, మీరు విన్నది కరెక్టే. మీరు సండే రోజు బిర్యానీ చేసుకొని తింటుంది ఒక డైనోసార్ ని. కాకపోతే ఇవి కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ నుండి ఎవాల్వ్ అవ్వలేదు. ఈ ఎక్స్టింక్షన్ ఈవెంట్ ని తట్టుకున్న జీవులు డైనోసార్స్ గా ఎవాల్వ్ అయ్యి తర్వాతి 180 మిలియన్ సంవత్సరాల వరకు భూమి మీద తిరిగాయి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా వేడిగా మారి తేమ శాతం ఎక్కువ అవ్వడంతో అనేక రకాల వాతావరణాలకి డైనోసార్స్ అలవాటు పడ్డాయి. అంటే అటు నీరు, గాలి, నేల అన్నిటినీ డైనోసార్స్ ఆక్రమించాయి. ఈ వాతావరణ మార్పు ముందు డైనోసార్స్ చాలా చిన్నగా, అంటే ఒక పిల్లి సైజులో ఉండేవి. సో ఆర్కోసారస్ అనే జీవులు భూమి మీద డామినెంట్ స్పీషీస్ గా ఉండేవి. బట్ కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ తర్వాత పిల్లి సైజ్ డైనోసార్స్ పెరిగాయి. వీటిలో మొదటిది హెరెరాసారస్ అనే 2 కాళ్ల మీద నడిచే డైనోసార్. దీని ఫాజిల్స్ ని ఇప్పటి అర్జెంటీనా దేశంలోని శాన్ జువాన్ ప్రాంతంలో కనిపెట్టారు. విషయం ఏంటంటే మనం కనిపెట్టిన డైనోసార్స్ లో చాలా వరకు ఈ హెరెరాసారస్ నుండి ఎవాల్వ్ అయ్యాయి. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ వరదల్ని తట్టుకున్న ఈ జంతువు పాంజియా మొత్తం వేగంగా పాకేసింది. దీనికి పెద్ద పెద్ద చెట్లు ఉండటం ప్లస్ ఎదురించే జంతువులు లేకపోవడం ఒక ప్రధాన కారణం. అలా అటు నీటిలో ఇదే మొసలి లాంటి డైనోసార్స్ నుండి పచ్చటి అడవులు క్యామోఫ్లాజ్ లో వేటాడే ప్యాక్ మెంటాలిటీ ఉన్న డైనోసార్స్ తో పాటు చివరికి గాల్లో ఎగిరే సన్నటి డైనోసార్స్ లాంటివి కూడా ఎవాల్వ్ అయ్యాయి. అయితే ఎంతటి శక్తి అయిన ఎంటిటీకి అయినా అంతముంటుంది. మనిషి నిర్మించిన రాజ్యాలే నిలబడలేదు. ఇక డైనోసార్స్ ఎంత? 165 మిలియన్ సంవత్సరాల వరకు సాగిన వాటి రాజ్యం 66 మిలియన్ సంవత్సరాల క్రితం ముగిసింది. ఇవి ఎంత పెద్దగా పెరిగినా ఉల్కలు అంతరిక్ష రాళ్లని ఎదుర్కొనే తెలివిని డెవలప్ చేసుకోలేదు. అలానే వాటి డామినెన్స్ కు కారణమైన అదే వాతావరణం అంతానికి కూడా కారణమైంది. ఒక పెద్ద అంతరిక్ష రాయి వచ్చి భూమిని తాకడంతో ఒక్కసారిగా డైనోసార్స్ అంతమయ్యాయి అని అందరూ నమ్ముతారు. కానీ అసలు నిజం అంత సింపుల్ కాదు. ఈ ఇంపాక్ట్ ముందు నుండే డైనోసార్స్ పతనం స్టార్ట్ అయింది. ఆహారం దొరకకపోవడం, వ్యాధులకు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోలేకపోవడం కొన్ని మేజర్ కారణాలైతే అంతరిక్ష రాయి వచ్చి డైనోసార్స్ చాప్టర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత కూడా అవి వెంటనే అంతమవ్వలేదు. అంతరిక్ష రాయి తాకిడి తర్వాత భూకంపాలు వచ్చి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. కానీ కార్నియల్ ప్లూవియల్ ఈవెంట్ లా కాకుండా భూమి మీద ఉన్న మొత్తం అగ్నిపర్వతాల నుండి వచ్చిన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. కొన్ని వేల సంవత్సరాల వరకు సూర్యకాంతి భూమి మీద పడలేదు. సో చెట్లు పెరగక శాకాహార డైనోసార్స్ కి ఫుడ్ దొరకలేదు. సో అవి క్రమంగా అంతమయ్యాయి. వీటిని తిని బతికే డైనోసార్స్ కి కూడా ఇదే గతి పట్టింది. చివరికి 25 కేజీల కంటే బరువున్న ప్రతి జీవి ఈ యుగాంతంలో అంతరించాయి. ఆ సమయానికి మనిషి లేడు అనే కంటే మనం ఈ రూపానికి ఎవాల్వ్ అవ్వలేదు అనాలి. డైనోసార్స్ అంతమయ్యే సమయానికి ఉన్న మ్యామల్స్ అంటే క్షీరదాలు కేవలం ఒక ఉడతంత పెద్దగా ఉన్నాయి. వాటి నుండి క్రమంగా ఎవాల్వ్ అవుతూ ఇప్పటి మనుషులు 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో కనిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆన్సర్ ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.